2500 ఎప్పుడు ఇస్తారు? మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తులం బంగారం స్కూటీ హామీ నెరవేర్చలే. మద్యం ఏర్లై పారి మహిళల జీవితాలు ఛిద్రం. బెల్ట్ షాపులు తీసేస్తామన్న హామీ నెరవేరలేదు. ఫ్లెక్సీలు ఉపన్యాసాలు ఇచ్చినా మహిళలు నమ్మరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఒక వార్త. మహిళలకు మన మేనిఫెస్టోలో 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినాం. గోల్. కెనాల్లోకి దూసుకెళ్లిన కారు. కుమారుడు మృతి. తండ్రి కూతురు గల్లంతు. మహిళను కాపాడిన స్థానికులు. తండ్రి కూతురు కోసం గాలింపు. వరంగల్ జిల్లా తీగరాజపల్లి వద్ద ప్రమాదం జరిగిందట. ఘోరం. ఎస్ఎల్బీసీ ప్రమాదం జాతీయ విపత్తు. రోబోటిక్ నిపుణులతో చర్చించి సహాయక చర్యలు. అవాంతరాలను అధిగమిస్తూ వేగంగా పనులు. ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒక వార్త. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం జరిగింది. ఇప్పటికీ డెడ్ బాడీలను చూడలే. దొరకలే 8 మంది. ఇప్పటికి కూడా దొరకలే. ఇది శనార్థి తెలంగాణ. చూస్తే ఇక ఒకసారి పల్లవి చూద్దాం. ప్రపంచంలో నేనే ధనవంతుడిని. నాకు కోట్లాది మంది మహిళల ఆశీర్వాదం ఉంది. బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. అంబానీ ఒకటి, అదాని ఒకటి, మీరు ఒకటా? కాదు కదా. నేడే ఫైనల్ మ్యాచ్. ఇక అభిషేక్ మహంతికి ఘనంగా వీడుకోలు పలికిరట. మంచి ఆఫీసరు ఏపీకి పోయింది. ఇక కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు. నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలి. గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక ఇసుక దొంగలు. గోదావరి ఇసుక గుట్టు చప్పుడు కాకుండా బయటకు. ఆయా జిల్లాలోని వాగులు వంకలు మొత్తం ఖాళీ. రోజు 100 ట్రాక్టర్ లారీలతో రవాణా. స్థానిక అవసరాలకు ఫ్రీ ఇసుకపై గతంలో సర్కార్ సర్క్యులర్. ఇదే అదునుగా లోకల్ లీడర్లు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న ఇసుకాస్తులు. వినియోగదారులకు అందుబాటులో లేని ధరలు. 1200 నుంచి 2000 వరకు చేరిన ఇసుక టన్ను ధర. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక దొరకడం కష్టమే. ప్రభుత్వ నియంత్రణ కరువు. సమీక్ష నిర్వహించని మంత్రులు. ఓడిచిపోయింది. కారులో కారు ఫ్యామిలీ గల్లంతోట. ఆడబిడ్డల ఆశీర్వాదంతో చంద్రగ్రహణం పోయింది. మీ అన్నగా మాటిస్తున్నా. మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తా. మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. 150 ఆర్టీసీ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించిన సీఎం. బడి పిల్లలకు 1,30,00,000 జతల యూనిఫామ్స్ కుట్టించే పనిలో మహిళలకి అప్పగించినట్టు వెల్లడి. సాకలైలమ్మ మహిళా వర్సిటీలో 550 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేసింది. RRR కు ట్రైపార్టీ అగ్రిమెంట్. ఉత్తర భాగం భూసేకరణకు 50% వ్యయం కేంద్రం మరిస్తుంది. డీలిమిటేషన్పై అసత్య ఆరోపణలు, అర్ధ సత్యాలు నమోదు. తెలంగాణలో ఓట్లు జనాభా తగ్గిన ఒక్క పార్లమెంట్ సీటు తగ్గదు. మరి పెరుగుతుందా లేదా మరి అది చెప్పు. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు ఆపండి. గ్రూప్ ఫలితాలు కూడా వెల్లడించొద్దు. ఎస్సీలకు మరోసారి అన్యాయం చేయొద్దు. సీఎం రేవంత్ కు మందకృష్ణ మాదిగ లేఖ రాసిండు. బీసీలను కూడా చెప్తా ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాకనే ఈ ఫలితాలు ఇవ్వండి. లేకపోతే మీరు అన్యాయం చేసినట్టే. ఫలితాలు జల్దీ నిచ్చుకుంటారట. ఖాళీ కుండలు మా చేతిలో పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత ఇక్కడ ఉద్యోగ చదువులు ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తా అంటారు కదా. అది చేయండి. అది చేసిన తర్వాత ఇవ్వండి. స్త్రీలను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ. కేంద్ర మంత్రి బండి సంజయ్. మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్. కేంద్రాన్ని వదిలిపెట్టాం. పెండింగ్ సమస్యలపై పోరాడతాం. నిధులపై పార్లమెంట్లో కొట్లాడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అఖిలపక్ష భేటీలో 28 అంశాలపై చర్చించినట్లు వెల్లడి. ఎస్ఎల్బీసీ వంటి సంక్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు. సొరంగం 14 కిలోమీటర్ల మేర ఉంది. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలకు ఇబ్బందులు. రోబోలతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట 3 ఉన్నట్లుగా గుర్తించాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 3 ఉన్నట్టుగా గుర్తించినట కేరళ జాగిలాలతోటి. ఇక కాంగ్రెస్ కు పోయే కాలం. అందుకే ఆలయాలకు నోటీసులు. ఆస్తులపై హైడ్రా కత్తి వేలాడదీసింది. సీఎం రేవంత్ ప్రజలతో చెలగాటమాడుతున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.